స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఉపాధి హామీ పేరిట అక్రమ మట్టి దందా, ముత్యంపేటలో వెలుగులోకి భారీ గుట్టు. కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికైన 4 సభ్యులకు అభినందన తెలిపిన గౌరవ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మంచినీళ్ళు ఇవ్వండి మహాప్రభు అని రోడ్డెక్కిన సూర్యాపేట ప్రజలు. నెల రోజులుగా కనీస అవసరాలకు కూడా నీరు ఇవ్వట్లేదని ఆవేదన. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని నాతల్లాగూడెం గ్రామంలో బుధవారం శ్రీ శ్రీ శీతల పరమేశ్వరి బొడ్రాయి పునఃప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భక్తులు బొడ్రాయికి భక్తి శ్రద్ధలతో జలాన్ని పోసి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. అలాగే గ్రామ దేవతలకు యజ్ఞ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వేద పండితుల వేద మంత్రోచ్చరణతో బొడ్రాయికి గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలోని మహిళలు వీచేసి బొడ్రాయికి గ్రామ దేవతలకు జలాన్ని పోసి ప్రత్యేక అభిషేకాలు, పూజల్ని చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడారు. సకల దేవతల ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మోట జంగమ్మ లింగస్వామి, ఉప సర్పంచ్ కాళే హేమలత, పరమేష్, మాజీ సర్పంచ్ చొలిపే మల్లేశం, మాజీ ఎంపీటీసీలు మోట నరసింహ, ఉద్దగిరి భాస్కర్, గ్రామ నాయకులు పరంధామల బుచ్చయ్య, మస్కు నరసింహ, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు పలసం బాలరాజు, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు వీరమల్ల బాలేశ్వర్, వేల్పే పండు, ఉద్దగిరి శంకరయ్య, కోరభుండి రాజయ్య, గులనకొండ స్వామి, గొలకొండ వార్డు మెంబర్లు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని మరియు గ్రామంలో మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దల సమక్షంలో దాదాపుగా 2 నెలల నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించి ఘనంగా 41 రోజులు హోమం చేస్తూ ఈరోజు ఒక బొడ్రాయిని ఉదయం 5:36 నిమిషాలకు ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇలాంటి ఆటంకాలు లేకుండా ఇప్పటివరకు కార్యక్రమం జరిగింది. ఇప్పటి నుండి సాయంత్రం వరకు జలాభిషేకం ఉంటుంది. ఈ తదనంతరము సాయంత్రము దుర్గామాతకు బోనాలు ఉంటాయి. ఉదయం దుర్గామాత ఒక కళ్యాణం ఉంటుంది. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలందరూ కూడా ఇప్పటివరకు సహకరించారు. ఎప్పుడు కూడా దుర్గామాత కళ్యాణం వరకు కూడా అందరూ సహకరించాలని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి రేపు ఉదయం దుర్గామాత కళ్యాణానికి స్థానిక శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారు మరియు మాజీ శాసనసభ్యులు పైల శంకరెడ్డి గారు మరియు అదేవిధంగా ప్రభుత్వ ఆలయ శాసనసభ్యులు పీతాలయ్య గారు వస్తున్నారు. వీళ్ళందరూ కూడా కమిటీ తరఫున అదేవిధంగా పాల్గొన్న తరఫున స్వాగతించి వారికి అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాం. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం కుదురుమల్ల గ్రామంలో సర్పంచ్ రామ్ వరపు లాలప్ప ఆధ్వర్యంలో నూతన గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు. 30 లక్షలతో గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేయడం జరిగిందని సర్పంచ్ వివరించారు. అదేవిధంగా డ్వాక్రా భవన నిర్మాణానికి 30 లక్షలతో నిర్మిస్తున్న భవనాన్ని సర్పంచ్తో పాటు స్థానిక నాయకులు పరిశీలన చేశారు. అనంతరం సర్పంచ్ మాట్లాడారు. గ్రామీణ అభివృద్ధిలో భాగంగా ప్రతి గ్రామంలో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గ్రామ పంచాయతీ భవన నిర్మాణం ద్వారా ప్రజలకు పరిపాలన సేవలు మరింత సులభంగా అందుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రాధా, సంఘాయిపల్లి సర్పంచ్ వెంకటయ్య, ఉప సర్పంచ్ లక్ష్మీ, శ్రీనివాస్ రెడ్డి, సభ్యులు, పలు గ్రామాల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అక్కడ అవుతాయి ఇప్పుడు రాయండి
గత 50 సంవత్సరాల క్రితం మంజూరైన గ్రామ పంచాయతీ శిథిలావస్థకు చేరినందువలన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని కొత్త బిల్డింగ్ కావాలని అడిగినందుకు అతి తొందరలోనే శాంక్షన్ చేసి మాకు బిల్డింగ్ మంజూరు గ్రామ పంచాయతీ బిల్డింగ్ మంజూరు చేయడం జరిగింది. అదే బిల్డింగ్ అతి తొందరలోనే నిర్మించి 30 లక్షల వ్యయంతో నిర్మించి అతి తొందరలోనే ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మంత్రి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందిరా ఇళ్ల నిర్మాణాలు వేసవి కాలంలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా, అదనపు కలెక్టర్ అశ్విని తానజీ వాకడే, అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాస్ రెడ్డి, డిఆర్డీఓ పిడి శ్రీధర్, ఆర్డీఓ రమేష్, తహసీల్దార్ గుర్రం శ్రీనివాస్ గౌడ్, ఎంపీడీఓ యాదగిరి తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ పాజిటివ్ ఉన్నది, మన దాంట్లో కొంత ప్రొయాక్టివ్ ఉండడం అవసరం ఉంటుంది. డ్రింకింగ్ వాటర్ మేజర్ ఇష్యూ, శాంక్షన్ అయిన వర్క్స్ కావచ్చు, స్కూల్ హెల్త్ పెట్టడము, హెల్త్ క్యాంప్స్, లేదా ప్లాంటేషన్ అంతా సోషల్ యాక్టివిటీ. మిగతాది ఫండ్స్ తేవడము, డెవలప్మెంట్ అనేది సపరేట్ వాటి ఇబ్బంది పడతలేదు. శాంక్షన్ అయినటువంటి లేకపోతే సోషల్గా చేయాల్సిన వాటి మీద కొంత ప్రోయాక్టివ్ ఉందామని చెప్పి మాత్రం కోరుతా ఉన్నా. దయచేసి ఇష్యూ ఉంటే వీళ్ళు ఎవరు రిజాల్వ్ చేయకపోతే పై దృష్టికి ఇస్తే దాన్ని ఎట్లన్నా కొంత ఫండ్స్ ఖర్చు అయినా మంచిది, దాని కొంత తెప్పించే ప్రయత్నం చేస్తాం. అందరూ నమస్కారం, ధన్యవాదాలు. పెట్రోల్ డీజిల్ కొరతను నివారించాలంటూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ద్విచక్ర వాహనాలు నడిపించుకుంటూ ప్రదర్శన నిర్వహించి పెట్రోల్ బంకుల ఎదుట పార్టీ శ్రేణులు ఆందోళన నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా సహాయక కార్యదర్శి అజయ్ సారథి మాట్లాడారు. పెట్రోలియం ఉత్పత్తుల కొరత నివారించి ధరల పెరుగుదల భయాన్ని తొలగించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. చమురు కంపెనీల నుండి సక్రమంగా సరఫరా చేయకపోవడంతో బంకులు మూసివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చమురు కంపెనీలో అధికారులు పెట్రోల్ కొరత లేదని బకాయిస్తూ తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకుంటున్నారని ధ్వజమెత్తారు. నష్టాల పేరుతో చమురు కంపెనీలు సరఫరా తగ్గించి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆరోపించారు. డీజిల్ కొరతతో రవాణా వ్యవస్థ, వ్యవసాయ రంగం పనులు నిలిచిపోయాయని, పట్టణంలో పారిశుద్ధ్యం పడకేసిందని ఆవేదన చెందారు. మైబాద్ జిల్లా కేంద్రంతో పాటు మరి ఎక్కడ చూసినా కూడా పెట్రోల్ బంకుల్లో పెట్రోలు, డీజిల్ నో స్టాక్ బోర్డులు పెట్టడం జరుగుతుంది ఆ బంకుల వద్ద. దాంతో వాహనదారులు, రైతులు, అదేవిధంగా వ్యాపారులు వివిధ రకాల అవసరాల కోసం డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఉపయోగించుకునే పరిస్థితులు లేకుండా పోయింది. అందువల్ల అన్ని రకాలుగా ఇబ్బందులు పడటం అనేది, ముఖ్యంగా ఆఖరికి చివరికి మున్సిపాలిటీ లోపల శానిటేషన్ ట్రాక్టర్లు, అదేవిధంగా వెహికల్స్ ఏవి నడవాలన్నా కూడా వాటికి సంబంధించినటువంటి డీజిల్ లేకపోవడంతో ఆ యొక్క పారిశుద్ధ్యం కూడా ఎక్కడికక్కడ అస్తవ్యస్తంగా మారిపోయింది. దీనివల్ల అన్ని రకాలుగా ఒకవైపున రైతాంగం, మరొక వైపున వ్యాపారులు, కార్మిక వర్గం, అదేవిధంగా ప్రజలు, వాహనదారులు తమ అవసరాల కోసం నిత్యం గమ్యస్థానాలకు లేదా ఈ మధ్య కాలం లోపల పెళ్లిళ్ళు ఉన్నటువంటి ఈ సీజన్ లోపల ఈ కొరత వల్ల అనేక రకాలుగా వాళ్ళ మీద భారం పడుతూ ఉంది. దీన్ని సాగుగా తీసుకొని ఈ కృత్రిమ కొరతను సృష్టించి తద్వారా మరి ఎక్కువ మొత్తానికి ఇలా పెట్రోల్, డీజిల్ బ్లాక్ మార్కెట్ లోపల అమ్ముతా ఉన్నారు. ముఖ్యంగా పెద్ద పెద్ద ఆయిల్ కంపెనీలు, ఈ దేశంలో ఉన్న బడా కార్పొరేట్ ఆయిల్ కంపెనీలు అన్ని కూడా కలిసి గుండుగుత్తగా మరి అతి త్వరలో మరింత పెట్రోల్, డీజిల్ భారం మోపడం కోసం ఈ కుటిల ప్రయత్నం చేస్తామని చెప్పి వార్తలు వస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, ఈ యొక్క సంబంధించిన పౌర సరఫరాల విభాగం కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇవాళ ఎక్కడికక్కడ వాహనదారులు, అదేవిధంగా రైతులు, వ్యాపారులు, ఇతర వర్గాల ప్రజలు తమ అవసరాల కోసం వచ్చిన వాళ్ళని కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదేవిధంగా వర్షాకాల సీజన్ కూడా రాబోతా ఉన్నది, దుక్కులు దున్నుతారు. అదేవిధంగా మోటార్లు, ఇంజన్లు సంబంధించిన అనేక రకాల అవసరాలకు కూడా డీజిల్. దౌలతాబాద్ మండలం ముత్యంపేట గ్రామంలో బంజరుకుంటల ఉపాధి హామీ పథకం పనుల పేరుతో జేసీబీ సహాయంతో అక్రమంగా మట్టి తరలింపులు జరుగుతున్నట్లు గ్రామస్తులు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో తిమ్మకపల్లి సర్పంచ్ అశోక్ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ స్వామి సంజీవరెడ్డి ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ అక్రమ చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని ముత్యంపేట సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ ప్రజలు మరియు సూరంపల్లి శివారుకు చెందిన పలువురు వార్డు మెంబర్లు కలిసి నిరసన వ్యక్తం చేశారు. దీనిపై దౌలతాబాద్ ఎంపీడీఓ స్పందిస్తూ ఉపాధి హామీ పథకంలో ఇలాంటి పనులు చేయడం నిబంధనకు విరుద్ధమని, అక్రమాలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఫీల్డ్ ఆఫీసర్ను ప్రశ్నించగా ఈ విషయంపై తనకు సమాచారం లేదని చెప్పడం గమనార్హం. అయితే ఆయన ఇచ్చిన సమాధానాలు పొంతన లేకుండా ఉన్నాయని గ్రామస్తులు విమర్శిస్తున్నారు.
అంటే నేను ఇష్టం వచ్చినట్టు పడేలా నువ్వు చూసుకో పడేలా నీ గురించి ఏం చేస్తారు నీ ముచ్చట ఏం తెలియదు అయితే 2-3 టీపులు తక్కువ పడ్డాయి అని నాకు తెలియదు కానీ పోతే ఆ ఫుడ్లో పెట్టుకోమని ఫస్ట్ ఈ ఫుడ్లో పెట్టుకోమని చెప్పిన 2-3 టీపులకు. రెండోది ఈ ఫీల్డ్ అసిస్టెంట్ మా ఊరోళ్ళు పూలు సరిగా వడతలేవు జేసీ పడ పెట్టాడు. అరే నేను అడిగిన నేను అడిగిన పెడతాను నాకు అర్థం కాదు. వాళ్ళ పడకపోతే వాళ్ళ 300 రూపాయల కూలి పడకపోతే బాగుండదు అని నేను ఫీల్డ్ అసిస్టెంట్ ఖండించిన. 300 రూపాయలు ఖచ్చితంగా పడాలి. ఇవాళ 60-70 రూపాయలు పడేయట, ఇప్పుడు 300 రూపాయలు పడాలి ఇట్లా చెప్పిన. ఎంపీడీఓ సత్తు ఫోన్ చేయించింది ఫీల్డ్ అసిస్టెంట్. జాజిరెడ్డిగూడెం మండలం కోడూరు గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులను మోసం చేస్తున్నారనే ఆరోపణ తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి. నిర్వాహకులు మిల్లర్లు కుమ్మక్కై తూకాల్లో భారీ అవకతవకలకు పాల్పడుతూ రైతులను నిలువునా మోసం చేస్తున్నారని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు వెంటనే స్పందించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి రైతులకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన నిబంధన ప్రకారం ఒక ధాన్యం బస్తాకు 41.20 కిలోల తూకం మాత్రమే వేయాల్సి ఉండగా ఐకేపీ కేంద్రంలో మాత్రం నిర్వాహకులు ఇష్టానుసారంగా 42.20 కిలోల వరకు తూకం వేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఒక్క బస్తాపై అదనంగా 1 కిలో వరకు తూకం వేయడం వల్ల రైతులకు గణనీయమైన నష్టం వాటిల్లుతోందని వారు చెబుతున్నారు. వందలాది బస్తాలు అమ్మే రైతులకు ఈ తేడా మరింత భారంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. జాజిరెడ్డిగూడెం మండలం కోడూరు గ్రామం. మేము ఐపీకే కోడూరు గ్రామంలో ఐపీకే సెంటర్లో ఒడ్డు పోసినాం. మ్యాచర్ అన్నారు ఫస్ట్. మ్యాచర్ చూసినాక మళ్ళీ పట్టాలన్నారు. కొంతమంది పట్టినాక వేసిరు. మళ్ళీ ఆడ షార్టేజ్ అన్నారు. మళ్ళీ ఏం చేసిరు, బస్తకు 41 కిలో 200 అని ఫస్ట్ కాంటాలో పెట్టుకురు. తర్వాత పట్టకుంట 42 కేజీలు, ఒక బస్తాకి 42 కేజీలు, ఒక బస్తాకి 42 కేజీలు అయితే మిల్లోళ్ళు ఒప్పుకుర్రు, మేము దింపుతాం, అట్లయితే దింపుతాం, పట్టకుండా పర్లేదని. మ్యాచర్ చూసి ఎత్తుతాం అన్నారు. మ్యాచర్ చూసి వేస్తానని చెప్పి మ్యాచర్ లేని కూడా ఎత్తుతారు. ఏ రైతు అయితే ఒప్పుకుంటుండో, పెద్ద పెద్ద రైతులు ఉంటారు కదా 50 ఫుట్లు 60 ఫీట్ల వాళ్ళు ఏం చేస్తారంటే మా ఈ ఎండపోయాలంటే ఇబ్బంది అని పచ్చోడ్లను ఎత్తి వాళ్ళు లోడ్ వేసుకొని పంపించుకుంటారు. చిన్న చిన్న రైతులు ఉన్నారు కదా, సన్నకారు రైతులు 5 ఫుట్లు 10 ఫుట్లు ఉన్న రైతులు బలైపోతారు. వాళ్ళ ఆడ బండ పెడుతుర్రు, పెద్ద రైతులు ఎత్తుతారు. ఇది చాలా దురదృష్టం. ఎందుకంటే సీరియల్ ప్రకారం కూడా లేదు, మ్యాచర్ ఒకటి లేదు. వాళ్ళ ఇష్టారాజ్యంగా నడిపిస్తున్నారు ఈ సంఘం, సమవాన సంఘం. ఈ సంఘంలో కూడా 4 ఉంటే గుంపుకొకరు వాళ్ళ ఇష్టం లేకుండా కూడా ఈ బుక్ కీపర్ అనే సరళ మేరం ఆమె ఇష్టారాజ్యంగా ఆమె ఓనికి నచ్చిందైతే వాళ్ళది ఎత్తుతుంది రాసి. ఆమెకు నచ్చిన రైతు, అనుకూలంగా ఉన్న రైతు రాకున్నా ఎత్తుతుంది. మ్యాచర్తో సంబంధం లేదు. ఇక ఇల్లా షార్టేజ్ అని చెప్పడం ఏంటంటే బస్తా, కొత్త బస్తాలల్లా 38-39 కిలోలకు ఎక్కువ పడుతుంది ఒడ్డు. 41-200 వేసింది ఫస్ట్.
అలా కేజీన్నర వడ్లు ఈడ తోడుతురు. ఈ తోడిన వడ్లు లారీలో పోస్తలేరు, అది ఒక కుప్ప పోస్తురు. ఈ రైతులకు ఏం చెప్తుర్రు, ఈ లారీ పోయినప్పుడు 650 బస్తాలు లారీకి వేస్తురు. వేసినప్పుడు ఈ 650 బస్తాలలో ఒక బస్తాకు కేజీన్నర కట్ చేసుకున్నా ఇక్కడ ఉన్న వడ్లు ఆడ షార్టేజ్ రాకుంటే ఎట్లుంటుంది సార్? దయచేసి ఆలోచించండి. ఈ వడ్లు ఈ తోడిన వడ్లు లారీలో పోసి మీరు పంపియండి, షార్టేజ్ రాదు. రైతుకు ఏం చెప్తుర్రు, దిగుతలేవు. దీంట్లో మేచర్ తక్కువ ఉంది. ఈ వడ్లు కొట్టి ఆడబెట్టడం వల్ల, బస్తాలు కొట్టి పెట్టడం వల్ల తూకం తగ్గింది అనే ఉద్దేశం మీద రైతుల మీద బురద చల్లుతుంది. మంచినీళ్ళ వంటి మహాప్రభు అని రోడ్డెక్కిన సూర్యాపేట ప్రజలు నెల రోజులుగా కనీస అవసరాలకు కూడా నీరు ఇవ్వట్లేదని ఆవేదన. అధికారులు కౌన్సిల్లో ఫోన్లు కూడా ఎత్తడం లేదని చెబుతున్నారు. నాయకుల్ని అడిగితే ఉత్తగా ఓట్లేసిండ్రా 2000 తీసుకోలేదా అంటుండు. వాళ్ళు నీళ్లు ఇచ్చేందాకా ఆగాలంట. కాలువ తీయాలంటే డబ్బులు, చెత్త తీసుకోవాలంటే డబ్బులు అడుగుతున్నారని వాపుతున్న భాగ్యనగర్ కాలనీ వాసులు. కాలువ తీస్తే 50, చెత్త తీసుకుపోతే 100, లేకుంటే పని చేయరని మండిపడుతున్న ప్రజలు. అన్నం లేకుండా బతుకుతాం, నీళ్లు లేకుండా ఎలా బతకాలంటూ ఆవేదన. గతంలో ఎన్నడూ లేని మంచినీటి సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది? దళితులం, పేదలమని చిన్న చూపు చూస్తున్నారా? మా సమస్యను పట్టించుకోరా? అధికారులు స్పందించాలంటూ రోడ్డెక్కిన ప్రజలు. మంచినీరు అందించి మా దాహం తీర్చాలని వేడుకుంటున్న 15వ వార్డు ప్రజలు. సూర్యాపేట దంతాలపల్లి రహదారిపై ఖాళీ బిందెలతో ధర్నాకు దిగిన సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని భాగ్యనగర వాసులు. అసలు మంచిగా కూడా లేవన్నా ఎవరమ్మా మీ దగ్గర అదేనా వాటండి కనీసానికి ఎన్నిసార్లు కనీసానికి మంచిగా చెప్తున్నా కూడా కనీసానికి ఒక రోడ్డు కనీసానికి పట్టించుకోవటం లేదు. నీళ్ళు లేక మీ కనీసం ట్రాక్టర్లతో కూడా సంపర్కం చేయడం లేదు. వీడియో తీస్తుంటే ట్రాక్టర్ సంగారెడ్డి జిల్లా పటంచెరు బస్ స్టాప్ లో ఆర్టీసీ కార్మికుల దీక్ష అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి స్వాగతం పలుకుతూ కార్మికులు దీక్ష విరమించారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆనందోత్సాహాల మధ్య ఒకరినొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గత బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఆర్టీసీ కార్మికులకు చేయలేని పనిని కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పటంచెరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుధాకర్ గౌడ్, సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు నరేష్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు ఉమర్, మండల అధ్యక్షుడు ఇషాన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బస్టాండ్లో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆర్టీసీ సమ్మె విరమించుకున్నందుకు ఆ ప్రోగ్రాం యొక్క పురస్కరించుకొని ఈరోజు పటాన్చెరు బస్టాప్లో సీఎం రేవంత్ రెడ్డి గారికి, అలాగే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కి ఫోటోలకు పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచడం జరిగింది. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఆర్టీసీ కార్మికుల సమ్మెలను అనగదొక్కి వారికి మాయమాటలు చెప్పి మభ్యపెట్టి కాలయాపన చేయడం జరిగింది. మేము ఎలక్షన్లో మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మీ అందరికీ ఉద్యోగ భద్రత, పిఆర్సీ అన్నీ కల్పిస్తామని మాట ఇవ్వడం జరిగింది.
దానికోసం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆర్టీసీ కార్మికులు రేవంత్ రెడ్డి గారిని అడగడం జరిగింది. 1 సంవత్సరం సమయం తీసుకొని పరిష్కరిస్తానని చెప్పడం జరిగింది. ఈ సంవత్సరంలో వీలు కాకపోవడంతో కార్మికులందరూ సమ్మె చేయడం జరిగింది. వాళ్ళతో మా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన నాయకులందరూ కలిసి చర్చించి ఆర్టీసీ కార్మికులకు 38,700 ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించి అలాగే ఉద్యోగ భద్రత, పిఆర్సీ ప్రయోజనాలు, రిటైర్మెంట్ ప్రయోజనాలు అన్నీ కల్పిస్తామని మాట ఇవ్వడంతో వాళ్ళందరూ సమ్మెను విరమించుకొని సంతోషంగా ఉండడంతో ఈరోజు మేము దాన్ని పురస్కరించుకొని ఇక్కడ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాంకు మండల పార్టీ అధ్యక్షులు సుధాకర్ అన్న గారు, రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి గారు, మండల ప్రెసిడెంట్ ఇషాంత్ సింగ్ గారు, అలాగే యువజన కాంగ్రెస్ కాన్స్టిట్యున్సీ వైస్ ప్రెసిడెంట్ ఉమర్ గారు, ఇంద్రేశం నాగరాజన్న గారు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రాజన్న గారు, అలాగే అందరం ఈ కార్యక్రమంలో పాల్గొని కండక్టర్లను డ్రైవర్తో సముచితంగా మాట్లాడి వారి న్యాయం జరిగిందా లేదా అని కనుక్కోవడం జరిగింది. మాకు అన్ని విధాల న్యాయం జరగలేదని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దాంతో మేము పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచి సంతోషంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకున్నాం. థ్యాంక్ యూ. కల్వకుంట్ల కవితపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్. కవిత పార్టీ పెట్టడం ఒక బిగ్ జోక్. కవితకు ఉద్యమకారుడు బిడ్డ అనే తనకు గుర్తు మాత్రమే. కూతురికి తండ్రి అంటే ప్రేమ ఉండాలి. తన మొదటి సమావేశంలో తండ్రిని తిట్టడం తన మర్యాద గౌరవం పోగొట్టుకుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో గతంలో నాకు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి ఒకవేళ అవకాశం వస్తే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇస్తే తప్పకుండా ఈ ప్రాంత ప్రజలకు, మునుగోడు నియోజకవర్గ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నిజాయితీగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంత అభివృద్ధికి, పార్టీ కొరకు, ప్రభుత్వం మంచి పేరు తెచ్చే విధంగా ఈ ప్రజల కోసం పనిచేస్తాను. నాకు కూడా నమ్మకం ఉంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన మాట నిలుపుకుంటుందని నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాత నాకు కూడా అనిపిస్తుంది తప్పకుండా మంత్రివర్గ విస్తరణ జరిగితే అధిష్టానం నా విషయంలో తప్పకుండా సీరియస్గా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని చెప్పి అనుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం వైఫల్యంతో ఇంధన కొరత ఏమైనా ఏర్పడుతుంది రాష్ట్రంలో? కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? అక్కడ ఇరాను, అమెరికా కొట్లాడుకుంటే డెఫినెట్గా ప్రపంచంలో ఎక్కడ యుద్ధమైనా సరే మనం ప్రపంచ దేశాల మీద ఎటువంటి ముడి సరుకుల మీద ఆధారపడ్డప్పుడు ఆ యుద్ధ ప్రభావం అనేది భారతదేశం మీద ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా మనకు ఇప్పుడు డీజిల్ కొరత, పెట్రోల్ కొరత ఉన్నది. అది టెంపరీ సమస్యనే కాబట్టి రాబోయే రోజుల్లో యుద్ధం ముగిసిన తర్వాత మనం ఆటోమేటిక్గా నార్మల్ అయిపోతుంది. కాబట్టి దాన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. కేంద్రంలో బీజేపీ పార్టీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి ఒక ప్రత్యేకమైన పరిస్థితి, యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు మనం అర్థం చేసుకొని ప్రజలందరూ కూడా సహకరించాలి తప్పితే దాన్ని కూడా రాజకీయం చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి రోజు వరకు వాళ్ళ కుటుంబానికి, కేసీఆర్, కవితకైనా, హరీష్ రావుకైనా, కేటీఆర్కి అయినా వాళ్ళందరికీ ఎవరి ద్వారా గుర్తింపు వచ్చింది? కేసీఆర్ ద్వారా. కేసీఆర్ లేకుంటే కవిత ఎక్కడుంది? అది ఒక కుటుంబంలో ఆధిపత్య పోరు కాస్త బయటకు వచ్చి పార్టీ పెట్టింది. నిజంగా ఇది పెద్ద జోక్. కవిత పార్టీ, కవిత డెఫినెట్గా మొట్టమొదటి సమావేశాలని ఒక ఆడకూతురు, ఆడపిల్లకు తండ్రి అంటే ఎంత ప్రేమ ఉండాలి? ముఖ్యంగా తండ్రికి కూతురు అంటే అంతే ప్రేమ ఉంటుంది, కూతుర్లకు కూడా తండ్రి అంటే అంతే ప్రేమ ఉంటుంది. ఆయన ఒక ఉద్యమకారుడు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కృషి చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని స్వయాన కూతురే ఆ విధంగా మాట్లాడడం అనేది డెఫినెట్గా ఆమె మొట్టమొదటి సమావేశాలనే తప్పు చేసింది. దాంతోనే తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకుంటారు ఏమని. తండ్రిని గౌరవించుకోలేని మనిషి ప్రజలకు తల్లి ఎట్లయితుంది? ఏదైతే నేను తీవ్రంగా బాధతో చెప్తానని చాలా తప్పు మాట్లాడింది కవిత. నీకు మీ అన్నతోడు కోపం ఉండొచ్చు, నీకు అధికారం కావాలని ఆశ ఉండొచ్చు, అంతేగాని దానికోసం నువ్వు ఫైట్ చేస్తే తప్పు లేదు. కానీ నువ్వు మీ సొంత కన్న తండ్రినే ఆ మాట అనడం, నీవేదో చేస్తా తెలంగాణలో అని అంటే నువ్వు ఎవరు నమ్ముతావు? నేను అసలు యాక్చువల్గా క్లారిటీగా ఇంతవరకు మాత్రం లిక్కర్ కుంభకోణంలో క్లీన్ చిట్ ఎక్కడొచ్చింది? నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం మార్కెట్ యార్డులో కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ ప్రభుత్వం నుండి మంజూరైన 94 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అధికారులు, కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అధికారులందరికీ, మా కచేరీలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. నేను వేసవి కాలంలో మీరు చాలా దూరం నుంచి వస్తారు, ఎండలు బాగున్నాయి.
అందుకని వేరే ప్రోగ్రామ్స్ ఏం పెట్టకుండా మీతో మా ఉదయమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనతోటి మరి వాళ్ళ ప్రభుత్వం చేపడుతున్నటువంటి షాదీ ముబారక్ కార్యక్రమాన్ని అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కార్యక్రమాన్ని మరి ఎప్పటికప్పుడు మీరు తహసీల్ ఆఫీసులో మీ యొక్క దరఖాస్తులు పెట్టుకుంటే ఆ దరఖాస్తును నేను ఆమోదించి ప్రభుత్వంతో మరి మీకు ఎక్కడ కూడా ఆలస్యం జరగకుండా ₹1 ఖర్చు లేకుండా మధ్య దళాలు లేకుండా మీకు చెక్కులు పంపిణీ చేసే ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపడుతూ ఉన్నది. అది మీకోసం మీ కుటుంబం కోసం చేసేటువంటి గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ప్రభుత్వం కూడా అన్ని రకాల మహిళా సంఘాలకు సంబంధించి అనేకమైనటువంటి కార్యక్రమాల్ని మరి వాళ్ళ బలోపేతం చేయాలనే ఆలోచనతోటి ఈ ప్రభుత్వం ముందుకెళ్తున్నది. అందులో భాగంగానే ఇవాళ ఏ స్కీమ్ తీసుకున్నా మహిళల పేర్ల మీదనే ఇవ్వాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ ఆలోచనకు అనుగుణంగానే ఈ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా తప్పకుండా ఈ మహిళా సంఘాలను బలోపేతం చేయాలా. అదేవిధంగా మహిళల అభివృద్ధి చెందితేనే మన కుటుంబం అభివృద్ధి చెంది, కుటుంబం అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందాలనే గొప్ప ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అందులో ఈరోజు మరి చింతపల్లి మండలం సంబంధించి 25 చెక్కులు, అదేవిధంగా చందంపేట 29, దేవరకొండ 16, కొండమల్లిపల్లి 16, డిండి 9, ₹94,10,904 అంటే సుమారుగా ₹1 కోటి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు కళ్యాణ లక్ష్మికి మా అక్క చెల్లెలకు ఇచ్చినటువంటి అవకాశం నాకు వచ్చిన మీ అందరికీ పేరుపైన మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు కూడా జాగ్రత్తగా బ్యాంక్ టైం అయిపోతుంది, అంటే అకౌంట్స్లో డేట్స్ ఉంటాయి, మీరు బ్యాంకులలో ఆ చెక్కులను వేసుకోవాలని చెప్పి మీకు ఈ సందర్భంగా కోరుకుంటూ మరి వేసవి కాలం నుండి చాలా దూరం పోవాలి మీరు కాబట్టి ఈ కార్యక్రమం చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. నమస్కారం. జటావత్ జ్యోతి మురుకులంతుల నాగిల పద్మ పొలిపేరు పూలపల్లి రేకులగడ్డ ఇస్లామాబాద్ తారా రేకులగడ్డ తెల్లపల్లి చింతపల్లి గంతి వెంకటమ్మ శాంతిగూడెం కందుకూరు పద్మ గారు ప్రేమలత చెరుకుపల్లి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉపాధి హామీ పేరిట అక్రమ మట్టి దందా, ముత్యంపేటలో వెలుగులోకి భారీ గుట్టు. కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికైన 4 సభ్యులకు అభినందన తెలిపిన గౌరవ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మంచినీళ్ళు ఇవ్వండి మహాప్రభు అని రోడ్డెక్కిన సూర్యాపేట ప్రజలు. నెల రోజులుగా కనీస అవసరాలకు కూడా నీరు ఇవ్వట్లేదని ఆవేదన. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.